వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కాంగ్రెస్ పాలనకి ఏడాది కాబోతుంది. రేపటితో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తెలంగాణలో ఏడాది పాలన పూర్తి చేసుకుంటుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏడాది పాలనకు సంబంధించిన సంబరాలను కాంగ్రెస్ ఘనంగా నిర్వహిస్తుంది. రేపటి నుంచి 3 రోజుల పాటు కూడా ఈ సంబరాల ముగింపు వేడుకలు జరగబోతున్నాయి. హైదరాబాద్లో పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. ఇందులో ఒక్కొక్క శాఖని ముందుకు తీసుకెళ్తూ ఆ సంబరాల్లో భాగం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ ఏడాది పాలనలో సాధించింది ఏంటి, ఇప్పటి వరకు ఏం సాధించారంటే ఏం చెప్తారు, రానున్న కాలంలో చేయబోయేదేంటి, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ప్రణాళికలేంటి, ఏడాది పాలనలో కాంగ్రెస్పై ప్రజల్లో విశ్వాసం కల్పించగలిగారా, తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం, గేయం ట్యూన్ను మార్చడం వెనుక కారణాలేంటి, కేవలం కేసీఆర్ ముద్రను తొలగించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందా? ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు ఇంటర్వ్యూలో జాయిన్ అవుతున్నారు రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడదాం మనం. శ్రీనివాసరెడ్డి గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరు కూడా తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్నారు, చాలా కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా, అటు ఐఎన్పిఆర్ మినిస్టర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎలా అనిపించింది ఏడాది పాలనకు? మీరు బేరీజు వేసుకుంటే ఎలా అనిపిస్తుంది? హౌసింగ్ కూడా, గృహ నిర్మాణ శాఖ, చాలా కీలకమైన గృహ నిర్మాణ శాఖ కూడా మీ దగ్గరే ఉంది. హృదయపూర్వక నమస్కారం. ప్రేక్షకులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారం, మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారం. ఏదైతే మొదటి సంవత్సరం ఈ రోజుతో మేము 7వ తారీఖు నాడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశాం. 9వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు పెట్టి అసెంబ్లీ శాసనసభ్యులుగా మేమందరం ప్రమాణ స్వీకారం చేశాం. అంటే 6వ తారీఖు ఈ రోజుకి కరెక్ట్గా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి ప్రజలు తెచ్చుకొని 1 సంవత్సరం పూర్తయింది. ఈ 1 సంవత్సరంలో ఎన్నికలకి ముందు చెప్పిన హామీలతో పాటు ఎన్నికలు చెప్పని అనేక హామీలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి పేదవాడిని దృష్టిలో పెట్టుకొని పరిపాలించింది అనేది ముమ్మాటికి నిజం. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి ప్రభుత్వం వారి స్వార్థం కోసం, వారి అవసరాల కోసం, వారి వ్యక్తిగత లాభాల కోసం 7,19,000 కోట్ల అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సంవత్సరం క్రితం అప్పులతో కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇందిరమ్మ రాజ్యానికి హ్యాండ్ ఓవర్ చేస్తే అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతిపక్షాలు ఏదో ఈ సంవత్సరంలోనే మేము ఏదో చేయలేకపోయాము అని ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10 రోజుల నుంచి అదే క్యాసెట్ పెడుతూ నిత్యము ప్రభుత్వాన్ని అనరాని మాటలు అంటూ వారు చేసిన తప్పులని, వారు చెయ్యలేని మంచిని ఈ ప్రభుత్వం చేస్తుంటే అది జీర్ణించుకోలేక వక్ర మార్గంలో పెడుతూ కేవలం అధికారము పోయింది, తిరిగి అధికారం ఎలా చేజిక్కించుకోవాలి, ఎలా ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అని ఎత్తులు జిత్తులు పై ఎత్తులు పన్నుతూ అవాస్తవాన్ని వాస్తవంగా చిత్రీకరించే దాంట్లో ఆనాటి మాజీలు ఏ రకంగా తాపత్రయపడుతున్నారో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకి మీకు 2-3 అంశాలు చెప్తాను. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత నా శాఖకు సంబంధించి సుమారు 1.5 నుంచి 2 సంవత్సరాల వరకు పెండింగ్లో ఉన్న ధరణి అప్లికేషన్లు 2,45,000 చిల్లరు. 1.5 నుంచి 2 సంవత్సరాల వరకు ఆ ధరణికి పెండింగ్ ఉన్న అప్లికేషన్లకి మోక్షం లేదు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఆ అప్లికేషన్లతో పాటు మళ్ళీ 3 లక్షల చిల్లర అప్లికేషన్లు వస్తే రమారమి పాతవి కొత్తవి కలిపి 5,60,000 చిల్లర అప్లికేషన్లు ఉంటే ఈ 5,60,000 అప్లికేషన్లో 5 లక్షల అప్లికేషన్లు పైగా క్లియర్ చేసి మిగిలిన
60,000 అప్లికేషన్లు కూడా గడిచిన 40 రోజులు 45 రోజుల్లో క్రితం వచ్చిన అప్లికేషన్లే ఈనాడు వివిధ అధికారుల దగ్గర పెండింగ్ ఉన్నాయి. గతంలో ఏదన్నా అప్లికేషన్ ఉంటే రిజెక్షన్ చేస్తే దానికి రీజన్ ఉండేది కాదు. ఇందిరమ్మ రాజ్యంలో ఏదైనా అప్లికేషన్ రిజెక్షన్ చేస్తే దాన్ని ప్రాపర్గా స్పీకింగ్ ఆర్డర్స్ ఇస్తూ రీజన్ మెన్షన్ చేస్తూ రిజెక్ట్ చేస్తున్నారు. ఆనాడు అధికారాలు కలెక్టర్లకు ఒక్కళ్ళకుంటే ఇందిరమ్మ రాజ్యంలో ఏదైతే ధరణికి సంబంధించిన కమిటీ ఇచ్చిన సూచనల మేరకు వాటిని డీసెంట్రలైజేషన్ చేసి ఎంఆర్ఓకు, ఆర్డీఓ గారికి, స్పెషల్ రెవెన్యూ కలెక్టర్ గారికి, అదే రకంగా కలెక్టర్ గారికి సిసిఎల్ఐలో పరిష్కరించడానికి కొన్ని నిర్దేశించటం జరిగింది. ఇలా రెవెన్యూ వ్యవస్థ గాడి తప్పి 10 సంవత్సరాలు భూములున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు అభద్రతలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండే 2.5 కోట్ల ఎకరాల ఆస్తుల్ని విదేశ సంస్థలకి తాకట్టు పెట్టి విదేశ కంపెనీల దగ్గర ఉంచితే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కంపెనీ బదులు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఐసి కంపెనీకి అప్పగించి వ్యక్తిగత స్వార్థం కోసం 2020 చట్టాన్ని వారి కన్వీనియంట్గా చట్టాన్ని చేస్తే దేశంలోనే ఒక రోల్ మోడల్ చట్టంగా ఒక రెవెన్యూ వ్యవస్థలో దేశంలో తీసుకునే విధంగా దేశంలో 18 రాష్ట్రాల్లో అన్ని చట్టాలు క్షుణ్ణంగా పరిశీలించిన చట్టాలన్నిటినీ క్రోడీకరించి ఒక డ్రాఫ్ట్ చట్టాన్ని తయారు చేసి అసెంబ్లీ సాక్షిగా పెట్టి పబ్లిక్ డొమైన్లో 45 రోజుల నుంచి అనేక మంది మేధావులు, ఉద్యమకారులు, తెలివైన వ్యవసాయం మీద, భూముల మీద అవగాహన ఉన్న రైతులు, చివరికి గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇచ్చే సూచనలు మంచివైతే వాటన్నిటినీ సేకరించి కొత్త రెవెన్యూ ఆర్ఓఆర్ చట్టం 2024 తీసుకురాబోతున్నాం రేపు అసెంబ్లీ సాక్షిగా. అంతేకాదు వారి స్వార్థం కోసం రాష్ట్రంలో ఉండే 10,956 రెవెన్యూ గ్రామాలని దిక్కులేని గ్రామాలుగా తయారు చేసిన ఆనాటి ప్రభుత్వం ఏదైతే విఆర్ఓ వ్యవస్థలని వారు చెబితే వారి మాట వినలేదని ఆ వ్యవస్థను రద్దు చేస్తే ఎన్నికల టైంలో ఆనాటి పిసిసి అధ్యక్షులు గౌరవ ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు వారు పాదయాత్రలో అనేక సూచనలు సలహాలు వచ్చాయి. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ వ్యవస్థని గాడి పెట్టడానికి గ్రామీణ ప్రాంతంలో రెవెన్యూ గ్రామాలలో తప్పకుండా ఒక రెవెన్యూ అధికారిని కూడా ఈ ప్రభుత్వం పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అంటే రెవెన్యూ వ్యవస్థలో గడిచిన 10 సంవత్సరాలలో భూములున్న ఆసాములు, గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉండే పేదవాళ్ళు పడ్డల బాధలంతా ఇంత కాదు. వాటన్నిటికీ చర్మకేతం ఈ మొదటి సంవత్సరంలో శ్రీకారం చుట్టి ముగింపు కూడా 2-3 రోజుల్లో పలకపోతున్నాం. అదేవిధంగా హౌజింగ్ శాఖకు సంబంధించి 10 సంవత్సరాల క్రితం రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఇళ్లు పైగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిన ప్రభుత్వం ఆనాటి 10 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. మళ్ళీ 2014 నుంచి 2024 వరకు ఆనాటి ప్రభుత్వం, ఈనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఏదైతే చెప్తున్నారో వారు మొత్తము పిలిచిన టెండర్లు 1,52,000, అందుట్లో కట్టిన ఇల్లు పూర్తి చేసినయా 63,000, అసంపూర్తిగా ఉన్నాయా 35,000, మిగతా వాటిని స్టార్ట్ కూడా చేయలే. పూర్తి చేసిన వాటిని వారి తొత్తులకి వారికి ఇచ్చుకున్నారు. మిగిలిన వాటిని అసంపూర్తిగా ఉన్న వాటిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్ననే డబ్బులు శాంక్షన్ చేస్తే వాటిని కంప్లీట్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ డిసెంబర్లో ఆ ఇళ్లు కూడా లబ్ధిదారుల్ని ఫైనల్ చేస్తున్నాం.
మిగిలిన వాటిని కూడా బేసిజాలకు పోకుండా ఆ ఇళ్లను కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఇంకొక విషయాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నా పేద సోదరులు గమనించాల్సింది ఒకటి ఉంది. ఎన్నికలు అంటే 2023 నవంబర్లో జరిగిన ఎన్నికలకి ముందు 2 నెలల ముందు ఎప్పుడూ 10 సంవత్సరాల్లో లేని ప్రేమ, పేదవాళ్ల మీద ఉన్న ప్రేమ లేని ప్రేమ 2 నెలల ముందు ఎన్నికల ముందు గృహలక్ష్మి కార్యక్రమాన్ని చేపట్టి ఆనాటి ప్రభుత్వం ప్రతి ఇంటికి 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం తెల్ల పేపర్ని నల్ల పేపర్ చేసి ఆర్డర్ ఇచ్చి ఆనాటి ప్రభుత్వం ఆ ఆర్డర్ ఇచ్చిన దాన్ని నమ్మి సామాన్య ప్రజలు గ్రామీణ ప్రాంతంలో అర్హులైన వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళు అర్హులైతే వారిని కూడా బేషజాలకు పోకుండా ఇందిరమ్మ రాజ్యంలో ఆ ఇందిరమ్మ ఇల్లు వారికి కూడా ఇయ్యాలని నిర్ణయించాం. వీటితో పాటు రైతుని రాజు చేస్తామని చెప్పి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా, అంటే ఇవాళ మాకు ఎన్నికలేమి లేవు, ఎన్నికల కోసం చేయలే, కేవలం 27 రోజుల్లో సుమారు మొన్న ఇచ్చిన దాంతో కలిపి 21,000 కోట్ల రూపాయలని సుమారు 25,65,000 మంది రైతన్నలకి 2 లక్షల రూపాయల వరకు రుణమున్న వారికి రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు రైతులకి ఆనాటి ప్రభుత్వం వరేస్తే ఉరే అని చెప్తే ఈనాటి ప్రభుత్వం ఆ వరేసిన రైతులని పండగ వాతావరణం కల్పించే విధంగా మద్దతు ధరతో పాటు క్వింటాలకి సన్న వడ్లకి 500 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. అదే రకంగా నేను ఇన్ని గురుకుల స్కూళ్ళు పెట్టాను, విద్య మీద ఇంత ఖర్చు పెట్టిన ఆనాటి ప్రభుత్వం కోళ్ల షెడ్లలో, రైసు మిల్లలలో ఏదైతే స్కూళ్ళు నడిపితే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనే నామకరణం చేసి ప్రతి నియోజకవర్గానికి 125 నుంచి 150 కోట్లతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ప్రైవేట్ సెక్టార్లకు ధీటుగా సుమారు 3,000 మంది విద్యార్థులు అన్ని మతాలు అన్ని కులాలు ఉండే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ఏదైతే గడిచిన ప్రభుత్వంలో మెస్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన పాపాన పోల, అది మా ఎన్నికల వాగ్దానం కూడా కాదు. ఇందిరమ్మ రాజ్యంలో ఏదైతే డైట్ ఛార్జెస్ 40% పెంచి కాస్మెటిక్ ఛార్జెస్ని 200% పైగా పెంచిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. 200 యూనిట్లకు ఉచిత కరెంటుతో పాటు 500 రూపాయలకి గ్యాస్ మొద్దిచ్చే కార్యక్రమాన్ని చేపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా మహిళలకి సుమారు 1,30,000 మంది నా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం కల్పించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటా పోతే పొంగులేటి గారు అనేకమైన కార్యక్రమాలు చెప్పిన వాటిని కొన్ని చెప్పని కొన్ని చేసి ఈ రోజు చాలా కార్యక్రమాలు ఒక సంవత్సరం కంప్లీట్ అయిన కార్యక్రమాన్ని చేసుకుంటుందని మీ ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. కరెక్ట్, మీరు చెప్పిన చాలా అంశాలు అమలు చేశారు, ప్రజలకి చేరువయ్యారు. ఏడాది పాలనలో అక్కడి వరకు ఎలాంటి అనుమానం లేదు, ఎలాంటి సందేహం లేదు. అయితే మీరు అమలు చేయని కార్యక్రమాలు కూడా చాలా కీలకమైనవి ఉన్నాయి. అందులో 100 రోజుల్లోనే అమలు చేస్తామంటూ మీరు 6 గ్యారెంటీలు ఇచ్చారు, చాలా హామీలు ఇచ్చారు ఇంకా 6 గ్యారెంటీలతో పాటు. అవి అన్నింటిలో ముఖ్యమైనది రైతు భరోసా. ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఆ స్కీమ్ పట్టాలు ఎక్కలేదు. మహాలక్ష్మి పథకం కింద 2,500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు.
అది ఎక్కలేదు. ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు, అది అమల్లోకి రాలేదు. అంటే మీకు 5 ఏళ్ల పీరియడ్ ఉంది, ఏ ప్రభుత్వానికైనా 5 ఏళ్లలో అమలు చేయాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మీరు చెప్పింది మాత్రం 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. 365 రోజులు పూర్తవుతున్నాయి, అమలు చేయలేకపోయారు. దాన్ని మీ ఫెయిల్యూర్ అంటే మీరు ఏం చెప్తారు? గత కేసీఆర్ చేసిన అప్పులే కారణం అంటారా దానికి? యథార్థం, ఇది యథార్థం. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం ఏర్పడే నాటికి ఏనాడు కూడా అసెంబ్లీ సాక్షికి కానీ ప్రజల ముందు కానీ ఆనాటి 10 సంవత్సరాలలో వారు చేసిన అప్పు కేవలం 3 లక్షల కోట్ల కిందే ప్రొజెక్షన్ చూపించారు. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత ఇన్డెప్త్గా ఈ రాష్ట్ర ఫైనాన్స్ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా బట్టి గారు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ అప్పు 7,19,000 కోట్లు పైచిలుగా వచ్చింది. ఇక్కడ యావత్ తెలంగాణ ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ గమనించాల్సింది, ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తిన్నా తినకపోయినా ఆనాటి పెద్దలు చేసిన అప్పులో కిస్తీ ప్లస్ మిత్తి కలిపి ప్రతి నెల 6,500 కోట్లు కట్టాల్సి వస్తుంది. అంటే చేసిన ప్రతి హామీ ఇందిరమ్మ రాజ్యంలో గుర్తుంది. నిజంగా రైతు రుణమాఫీ 21,000 కోట్ల బదులు తెలంగాణ ప్రజలు ఏదైతే మేము హామీలు ఇచ్చామో ఆ హామీలు తీర్చాలి అంటే అది ఆపి ఇవి ముందు తీర్చేవాళ్ళం. కానీ రైతులతో పాటు మిగతా అన్ని సెక్టార్లకు కూడా అండగా ఉండాలని డెఫినెట్గా వాటన్నిటిని కూడా 100 రోజుల్లో చేస్తున్నాం. అది 3 లక్షల కోట్ల అయి ఉండుంటే డెఫినెట్గా చేయగలిగే వాళ్ళం. వాళ్ళు ఆడ ప్రొజెక్షన్ చేసినా 3 లక్షలు అని చెప్తున్నారు. తీరా మేము చూస్తే అది 7,19,000 వచ్చింది. మిగతా 4,19,000 అప్పు మాకు సంబంధం లేదని మేము చెప్పలేం కదా. అది మా భుజాల మీద ఎడిషనల్ పడ్డ బాధ్యత ఈ ప్రభుత్వం మీద. కాబట్టి పొంగులేటి గారు ఏం చెప్తారు? ఇచ్చిన హామీల్లో ఏమైనా వెనక్కి తీసుకుంటారా, అమలు చేయలేమని చెప్తారా? ఏం చెప్పబోతున్నారు మీరు ఈ అప్పుల వల్ల? చెయ్యలేంది చెయ్యలేదని స్పష్టంగా చెప్తాము, చెయ్యగలిగేది చేస్తామని చెప్తున్నాము. భవిష్యత్తులో కూడా ఆర్థిక పరిస్థితుల్ని సరిదిద్దుతూ స్ట్రీమ్లైన్ చేస్తూ తప్పకుండా చెప్పిన ప్రతి హామీని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది, చేయబోతుంది. పొంగులేటి గారు, మీరు కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు, అక్కడ కూడా 5 గ్యారంటీలు ఇచ్చారు మీరు. ఇక్కడ తెలంగాణలో గ్యారంటీలు అమలు చేయలేదు, కర్ణాటకలో అమలు చేయలేదు. కాబట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి అప్పటి ప్రజలు గుణపాఠం చెప్పారు, దీనివల్లే ఓడిపోయింది అనే ప్రచారానికి మీరు ఏం చెప్తారు? అదే విమర్శలకు మీ సమాధానం ఏంటి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేసిందా చేయలేదా అనేది మీరు కానీ ఏది ప్రజలు కానీ ప్రతిదీ గమనిస్తున్నారు. డెఫినెట్గా చేశాం కాబట్టి మొదలు 15 నిమిషాలు నేను ఏకదాటికి మేము చేసినవి అంటే మీకు చెప్పాను. అవును, కర్ణాటకలో ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమికి అనేకమైన కారణాలు, దీనికి దానికి అసలు ఎక్కడా లింకు లేనే లేదు. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మీరు తెలంగాణ గేయాన్ని మార్చేశారు, ఆ ట్యూన్ని మార్చారు, కీరవాణితో కొత్త గేయం తెచ్చారు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రంగం సిద్ధమవుతుంది 9వ తేదీన. కేసీఆర్ను కూడా దానికి ఆహ్వానించారు మీరు అఫీషియల్గా. ఆయన వస్తారా రాదా అనేది పక్కన పెడదాం. అంటే గేయం ట్యూన్ మార్చడం, లేకుంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని గ్రామాన మీరు కూడా పెట్టారు. ఖమ్మం జిల్లాలో చాలా తెలంగాణ తల్లి విగ్రహాలను పొంగులేటి పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని మార్చడం వెనుక కారణం ఏంటి? అంటే కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేయాలా తెలంగాణపై అనే లక్ష్యం ఏమైనా ఉందా, ఇంకేదైనా కారణం ఉందా? అంటే ఇక్కడ ప్రధానంగా మీరు గమనించాల్సింది, ఒరిజినల్ ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే మిస్ అయ్యామని ఈనాడు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారో వాటిని తిరిగి ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు తీసుకొచ్చామే తప్ప ఎవరో వారి స్వార్థం కోసం, వారి స్క్రీన్ కనపడటం కోసం, భవిష్యత్తులో వారిని ఎప్పుడు మర్చిపోతారో ప్రభుత్వంలో దిగితేననే అనుకుంటారని వారు వాటిని తయారు చేశారో వారి స్వార్థం కోసం తయారు చేశారే తప్ప ఒరిజినల్ ఉన్న వాటిని ఇలా తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేస్తుందన్నది మీరు కానీ తెలంగాణ ప్రజలు గమనించారు, మీరు కూడా గమనించాలని కోరుకుంటున్నా.
రైట్ పొంగులేటి గారు, ఈ మధ్య కాలంలో పొంగులేటి అనగానే గుర్తొచ్చే పాయింట్, పొంగులేటి అనగానే వార్తల్లో వ్యక్తిగా మారిపోయిన అంశం, దీపావళికి బాంబులు పేల్తాయని మీరు పేల్చిన బాంబు అక్కడెక్కడో సీఎల్లో వెళ్ళి పేల్చారు ఆ బాంబుని. ఇప్పటికీ ఆ బాంబు పేలినట్టు లేదు. సంక్రాంతికైనా పేలుతుందా? అసలు ఏంటి ఆ బాంబు ఏంటి? అది అందరిలో ఆసక్తి ఉంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నలా ఉంది ఇది. ప్రధానంగా బాంబుకి డెఫినేషను మీరు గమనించాల్సింది, అరెస్టులు చేసి జైల్లో పెట్టడమో, ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడమో, లేకుంటే ఫిజికల్గా అరాచ్ చేయటమో అన్నది బాంబు కానే కాదు. తెలంగాణ ప్రజలకి తెలుసు. మరి ఒక్కసారి రిపీట్ చేస్తున్నా, ఏదైతే ఈ రేసుకు సంబంధించిన కార్లకు సంబంధించిన సబ్జెక్టులో ఆల్రెడీ ఒక బాంబు తయారయ్యి అది పేలిందా పేలలేదా అని ఎఫెక్ట్ ఏంటో కంగారు పడి ఢిల్లీ పోయితే అదే మీకు అర్థమైంది. రెండోది, నిన్నగాక మొన్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో కంగారు పడి ఆ బాంబు పేలకుండా తాపత్రయపడాలని చూస్తున్నది ఏందో మీకు అర్థమైంది. ఈ రెండూ కాకుండా ఏదైతే కాళేశ్వరంలోని ఒక భాగమైన రంగనాయక సాగర్కి సంబంధించిన భూములకి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్కి నోటిఫికేషన్ ఇచ్చి దాని శాఖ మంత్రి మళ్ళీ డీనోటిఫికేషన్ ఇప్పించుకొని దాన్ని ఎలా ఆ పేద రైతుల దగ్గర నుంచి తీసుకుందో అర్థమవుతుంది. వీటితో పాటు ఏదైతే ఎంక్వైరీ కమిషన్లు వేశారో వాళ్ళు కోరుకుంటే, అది కాళేశ్వరం మీద కావచ్చు, ఎలక్ట్రిసిటీ మీద కావచ్చు, ఇతరత్ర సెక్టర్ల మీద కావచ్చు, తప్పకుండా వీటికి సంబంధించి ఇప్పటికే వాళ్ళ స్క్రీన్ ఏంటో కనపడుతుంది. నిద్రపోని రాత్రులు ఎలా గడుపుతున్నారో మనం చూస్తున్నాం. గడిచిన కొన్ని రోజుల నుంచి ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న నాయకులు ఏ రకంగా ఎందుకు ఇరిటేషన్ అవుతున్నారో, ఏ తప్పు ఎప్పుడు బయటపడితే వాళ్ళు ఊళ్ళోడుతున్న కోరిక నెరవేరుతుందని అనుకుంటున్నారో అది తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారు. బాంబు అంటే చెంప మీద కొట్టడమో జైల్లో వేయటమో ఉద్దేశపూర్వకంగా కానే కాదు. బాంబు డెఫినేషను వారు ఏదైతే కంగారు పడుతున్నారో దట్ ఈస్ దట్. పొంగులేటి గారు, మీకు ఆనందంగా ఉందా వాళ్ళు కంగారు పడుతుంటే? ఎందుకంటే మీరు ఒక సవాల్ చేశారు, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతానంటూ బయటకు వచ్చారు. ఖమ్మం జిల్లా నుంచి ఒక్క ఎమ్మెల్యేని కూడా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గడప తొక్కనివని అన్నారు. అసెంబ్లీ గడప అన్నంత పని చేశారు. ఎవరో ఒకరు గెలిచారు, అతన్ని కూడా కలిపేసుకున్నారు. అంటే మీకు సంతోషంగా ఉందా ఇప్పుడు ఈ ఏడాది కాలంగా గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వాళ్ళని చూస్తుంటే మీకు ఆనందంగా ఉందా? సక్సెస్ అయ్యా అనుకుంటున్నారా మీరు? ఎస్ శ్రీనివాసరెడ్డిగా వ్యక్తిగతంగా నా సంతోషము, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగతంగా వారి సంతోషము, వ్యక్తిగతంగా మా శాసనసభ్యులు మా సహచర మంత్రుల సంతోషం కంటే కూడా ఈ గడిచిన సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేదవాడి సంతోషం చూస్తుంటే అంతకంటే నా శ్రీనివాసరెడ్డి గారికి ఆనందం ఏం కావాలి? శ్రీనివాసరెడ్డి గారు, ఇంకొక పాయింట్ సంబంధించింది ఇది. ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు, మేము సంతోషంగా ఉన్నాం. రైట్. ఖమ్మం జిల్లా నుంచే ఉన్న 10 మంది మంత్రుల్లో ఖమ్మం జిల్లా నుంచే 3 ఉన్నారు. అందులో మీరు కూడా చాలా కీలకంగా ఉన్నారు. మిగిలిన 2 సీనియర్లు కూడా, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి, చాలా సీనియర్ మంత్రులు, సీనియర్ నాయకులు. కంపారిటివ్లీ మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి తర్వాత అనే ఒక ఇమేజ్ పొంగులేటికి రావడానికి, పొంగులేటికి వచ్చింది అనడానికి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? దానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉంటారు. అది క్లియర్ కట్గా డిజిగ్నేషనే ఉంటుంది. నా స్థానం ఏంటంటే నాది 11వ స్థానం, లాస్ట్ స్థానం నేను తీసుకుంటా. నేను మధ్యలో కూడా ఉండా, చివరి స్థానం నాది. మీరు అలా తీసుకుంటున్నారు, కానీ కేబినెట్ మంత్రుల్లో చాలా కీలకంగా, చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతుంది మీరే అని అంటారు. సరే, అది పక్కన పెడదాం. లాస్ట్ ఫైనల్గా ఇంకొక పాయింట్ చెప్పాలి మీరు. ఎందుకంటే పొంగులేటి అనగానే కేటీఆర్ ఈ మధ్య కాలంలో చాలా విమర్శలు మీపై చేస్తున్నారు. ఒకటి,
ఈడీ కేసును మీరు సర్దుకోవడానికి బీజేపీ ఇప్పుడే మీరు కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళారు, బీజేపీ వాళ్ళ దగ్గరికి అన్నారు, మీరు కూడా బీజేపీతో కలిశారని, లేకుంటే ఆదానితో ఎక్కడో రహస్య భేటీ జరిగిందని, ఆదానితో కుమ్మక్కయింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఈ విషయంలో పొంగులేటిని టార్గెట్ చేయడం వెనుక కారణం ఏంటి? ప్రధానంగా అదానీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైందా లేదా అన్నది మా రాహుల్ గాంధీ గారి పార్లమెంటు సాక్షిగా ఇప్పుడు ఏ రకంగా వారు నడుస్తున్నదో మీరు గమనించవచ్చు. రాష్ట్ర ప్రజలు అది గమనిస్తున్నారు. అదానీతో గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ నాకు కానీ చీకటి ఒప్పందాలు ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. ఆ నాయకుడు ఈనాడు పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారికి ఎంత క్లారిటీ ఉందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానీ ఈ కేబినెట్లో ఉన్న శ్రీనివాసరెడ్డి గారికి కానీ అంత క్లారిటీ ఉంది. అంతేగాని మాటకు ముందు మాటకు తర్వాత అదానీ అదానీ అని పేరు చెప్పి వారు ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ టాప్ 1, 2, 3తో ఈ మాట్లాడే వ్యక్తులు అర్ధరాత్రి ఎలా అంటకాగి తిరుగుతున్నారో కూడా ప్రజలకు తెలుసు. సో దాని గురించి నేను మాట్లాడే బదులు గురిగింజ కింద ఉన్న నలుపు ముందు చూసుకుంటే వారు ఏందో తెలుస్తుంది. రైట్. పొంగులేటి గారు ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి కానీ విపక్షాల నుంచి కానీ వస్తున్న విమర్శల్లో పొంగులేటి గారినే టార్గెట్ చేస్తున్నారు ప్రధానంగా. ఒకవేళ రేవంత్ రెడ్డిని మార్చాల్సి వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది వచ్చినా పొంగులేటే ఆప్షన్గా ఉంటారు అనే ఒక ప్రచారానికి, ఒక విమర్శకి మీరేం చెప్తారు? అసలు ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు అని చెప్తా. ఈ రాష్ట్రానికి ఇంకా ప్రజలిచ్చిన తీర్పు ప్రకారం ఇంకా ఈ స్పెల్లో మాకు 4 సంవత్సరాల టైం ఉంది. ఈ 4 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి, మనందరి తెలంగాణ రాష్ట్ర ప్రజల ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారే ఉంటారు. మారుస్తారు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. కాబట్టి అసలు 2 ఎవరు ముఖ్యమంత్రి అవుతారని అసలు అక్కడ ఆప్షనే ఉండలేదు అన్న తర్వాత వీరు వారు అనేది అసలు క్వశ్చనే లేదు అనేది నేను అనుకుంటున్నా. రైట్. ఫైనల్గా ఈ ఏడాది పాలనకి మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? రానున్న ఏడాదిలో ఇంకా ఏం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు? ఏం జరగబోతుంది మీ పాలనలో కొత్తగా? చివరిగా ఒక్క నిమిషం చెప్పి నేను మీరు అడిగిన క్వశ్చన్కి ముగిస్తాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, ఆర్థికంగా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన, అనేక అవకతవకలకు పాటుపడి పేదవాడి సొమ్ముని అక్రమంగా కొల్లగొట్టి దాచుకున్న, ఇచ్చిన మాటల ప్రకారం ఒకరోజు వెనక ముందు కావచ్చు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి అభివృద్ధిని, సంక్షేమాన్ని తప్పకుండా పేదవాడి శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, చేసింది, చేస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల అనుకున్న టైంకి కొన్ని చేయలేకపోయినా వాటిని పూర్తి చేసే దిశలోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి నిదర్శనమే ఇందిరమ్మ ఇల్లు. ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది ప్రతి పేదవాడి చిరకాల చిరు కోరిక. ఆనాటి ప్రభుత్వము కేవలం బొమ్మలకే పరిమితమైతే మొదటి సంవత్సరమే ఇందిరమ్మ రాజ్యములో 4,50,000 ఇల్లు ఇస్తున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. భవిష్యత్తులో ఈ రాబోయే 4 సంవత్సరాలలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తావో, నాకు ఓటేస్తావా అని గతంలో అడిగిన విధంగా కాకుండా పేదవాళ్లలో బహు పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా గ్రీన్ ఛానల్లో అర్హులైన ఇల్లు ఇచ్చిన వారికి డబ్బులు ఈ ప్రభుత్వం ఇస్తుంది, ఇళ్ళు కట్టిస్తాం. ఇదే పద్ధతిలో చెప్పిన ప్రతి మాటని ఒక రోజు వెనక ముందు అవ్వచ్చు డబ్బుని సమకూర్చుకొని ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తామని మన 10 టీవీ ఛానల్ ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాళ్ళకి,
లబ్ధిదారులకి అర్హులైన వాళ్ళకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ శుభదినమున సంవత్సరమైన శుభదినమున రాబోయే ఈ 3 రోజులు 7, 8, 9 ఈ 3 రోజులు కూడా మీ ప్రాంతాల్లో ఈ ఆనందాల్లో పాలు పంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ పొంగులేటి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఏడాది పాలనపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన విధంగా ముందుకు వెళ్తామనే ధీమాతో పొంగులేటి గారు ఉన్నారు. రేపటి నుంచి 3 రోజులు కూడా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏడాది పాలన సంబరాలు జరగబోతున్నాయి. అందులో పాల్గొనాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఆల్రెడీ ఆహ్వానించింది ప్రభుత్వం. మిగిలిన వాళ్ళని కూడా పాల్గొనాలని పొంగులేటి గారు కోరుతున్నారు. చూడాలి. మొత్తానికి అప్పుల భారం మాత్రం కొంత ఇబ్బంది పెడుతున్నట్లుగా పొంగులేటి గారి మాటల ద్వారా అర్థమవుతుంది. ఈ అప్పుల భారాన్ని ఏ రకంగా అధిగమిస్తారు, ఏ రకంగా మిగిలిన గ్యారెంటీలన్నీ అమలు చేస్తారు, రెండో ఏడాదిలో అయినా అమలు అవుతాయా, అన్ని గ్యారెంటీలన్నీ అమలు అవుతాయా, మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.